ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ప్రస్తుతం నాతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మన ఈ మధ్య ఒక వీడియో చేసాం. ఆస్తులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే ఒక వీడియో చేసాం. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ వీడియో చాలా మంది కూడా చూస్తారు ఆ వీడియోని. సరే, ఇప్పుడు చేతిలో ఆస్తి ఉంది కాబట్టి దాన్ని ఏదో ఒకటి చేసి అప్పులు తీర్చుకోగలడు ఎవరు? చేతిలో ఆస్తి ఉన్నవాడు. మరి ఆస్తి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆస్తి లేని వాళ్ళు అప్పుల్ని ఏ విధంగా తీర్చుకోవాలి, ఏ విధంగా బయటపడాలి అంటారు అప్పుల నుంచి? ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత మాకు వచ్చిన మేజర్ కాల్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అప్పులు ఇంటి ముందుకు వచ్చేసారు, గొడవలు పెట్టేస్తున్నారు. మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా, ఏదైనా సలహా ఇవ్వగలుగుతారా అని కొంతమంది. మాకేం చేయాలి అర్థం కావట్లే, మాకు ఈ టెన్షన్లకి మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అనేవాళ్ళు కొంతమంది. అంతే కదా, ఇంటి ముందుకు వచ్చి అప్పులు కట్టలేదని గొడవ చేస్తే కొంత చుట్టుపక్కల నుంచి కొంత ఇబ్బంది ఉంటుంది. సో రకరకాల కేసెస్ అన్నీ కూడా అవే. విపరీతంగా అప్పు, అనుకోని పరిస్థితులు. ఒకటి అనుకొని చేస్తాం, అనుకున్నట్టుగా లైఫ్ ఉండదు. డెఫినెట్గా ఇంకొక వైపు ఖచ్చితంగా జరుగుద్ది. ఫస్ట్ అప్పు మీదకి వచ్చేసి విపరీతమైన ప్రెషర్లో ఉన్న వాళ్ళే. ఆస్తులు లేని వాళ్ళు ఫస్ట్ అప్పు తీర్చడం ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇది ఫ్యాక్ట్. ఇది ఫస్ట్ మనం ఒప్పుకోవాలి. ఇక్కడ ముందు నేను ఒక పాయింట్ చెప్తాను. విపరీతమైన ప్రెషర్లో ఉండేవాడికి ఇది మోటివేషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఇది జరగకుండా మాత్రం మీరేం చేయలేరు. ఫస్ట్ బాగా విపరీతమైన ప్రెషర్లోకి నెట్టబడి ఇంటి ముందు అప్పులో వచ్చి గొడవ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టెన్షన్ పడద్దు. మన మైండ్ బ్లాంక్ అయింది అని అంటే మనకి ఏ దారులు దొరకవు. మనకి ఏదైనా దారి దొరకాలి అంటే ముందు మనం ప్లెజెంట్గా ఉండాలి, ఆలోచించడానికి మన బుర్ర పని చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏ ఆలోచన అయినా చేయగలుగుతాం. ఫస్ట్ మీ మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి. అన్నెసరీగా ఎటువంటి స్టెప్స్ తీసుకోవద్దు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు బోలెడు మంది. నాకు ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది, ఇంతమంది బాధలు పడుతున్నారా అని. సార్, దీని మీద కొంత అవగాహన కూడా కలిగేయాలని నాకు కూడా అనిపించింది. దేర్ ఆర్ ఫ్యూ వేస్. సో బేసిక్ ఏంటి అంటే, ఒకసారి అప్పు చేసిన తర్వాత అయితే తీర్చేయాల్సింది, దారి లేదు. అప్పు ఎగ్గొట్టడానికి అసలు అవకాశం అనేది లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఉంటుంది. అప్పు తీర్చడానికి మనకి టైం ఉంటుంది. అదే గవర్నమెంట్ బ్యాంక్ అనుకోండి, కొంతవరకు వాళ్ళు మోరటోరియం పీరియడ్ ఇస్తారు. దాన్ని మనం ఉపయోగించుకొని మోరటోరియం పీరియడ్, సహజంగా సెక్యూర్డ్ లోన్ అయితే కనుక మోరటోరియం పీరియడ్ ఇస్తారు. ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరం పాటు మీరు మీ EMIని కట్టకండి. ఆ తర్వాత ఆ మందం మీకు EMI వాల్యూని పెంచడమో లేకపోతే టెన్యూర్ని పెంచడమో చేస్తామని చెప్తారు. ఒక సంవత్సరం పాటు టెన్యూర్ని పెంచడమో, ఈ సంవత్సరం పాటు అమౌంట్ని అడ్జస్ట్ చేసి మిగతా వాటిని స్ప్లిట్ చేయడమో మిగతా మంత్స్కి. సో మీకు ఎప్పుడైతే కొంత టైం దొరుకుతుందో, మీకు అన్ని అప్పులు ఒకేసారి కట్టడానికి డబ్బులు సరిపోమో, కానీ కొన్ని అప్పులను అయితే క్లియర్ చేయడానికి టైం సరిపోతుంది కదా. సో ఏవైతే బాగా ఎక్కువ బర్డెన్ ఉన్నాయో వాటిని మానిటరింగ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మిగతా వాటిని కొద్దిగా తీర్చేసి నెక్స్ట్ వాటి జోలికి వెళ్ళండి. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను గమనించింది, బ్యాంక్స్ దగ్గర కంటే కూడా NBFCల దగ్గర ఎక్కువ లోన్లు తీసుకున్నారు. అది చాలా ప్రమాదకరమైన పని. ఈజీగా లోన్ వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, పేపర్ వర్క్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నా కానీ తీసేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మోరటోరియం ఉండదు. మీరు ఎన్ని చెప్పినా నాకు సంబంధం లేదంటారు. మీరు ఎన్ని మాటలైనా మొత్తుకోండి, మీరు ఎంతైనా మొత్తుకోండి, నా దగ్గర డబ్బులు లేవు మొర్రో, నేను EMIలు కట్టలేను, నాకు ఊరేసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదని అంటే, నాకు డబ్బులు కట్టి ఊరేసుకుంటాడు అవసరమైతే. ముందు మాకు డబ్బులు ఇచ్చి చచ్చిపోంటాడు. కానీ మీకు మారిటోరియం కానీ ఒక టైం కానీ గ్యాప్ కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వడు. అట్లాంటి వాళ్ళకు ఉండే ఒకే ఒక దారి లీగల్. మీరు కోర్టుకు వెళ్ళినా, అంటే మీరు లాయర్ని పెట్టుకొని కోర్టుకు వెళ్ళినా అప్పు ఎగ్గొట్టని కోర్టు చెప్పదు, మీకు టైం మాత్రమే ఇవ్వగలుగుతుంది. అక్కడ మోరిటోరియం అనేది బ్యాంక్ దగ్గర ఉంటే డైరెక్ట్గా వస్తుంది, అది అందరి దగ్గర అందుబాటులో ఉండదు. ఎక్కడైతే అవి అందుబాటులో లేవో అక్కడ మాత్రం లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టును అప్రోచ్ అయితే మీ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని మీకు కొంత సమయాన్ని ఇస్తుంది, ఒక ఆప్షన్ ఇస్తుంది. ఈ టైం ఫ్రేమ్లో వీళ్ళకి అప్పులు చెల్లించండి అని చెప్పి ఒక టైంని ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే మీ ఇంటి ముందుకు ఎవరు రావడానికి ఉండదు. సో బేసిక్గా ఒక్కసారి అప్పు చేసిన తర్వాత దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్.
అప్పు తీర్చాల్సిందే. నెంబర్ 2, ఆస్తి లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ అసలు మనం అడ్డగోలుగా అప్పులు చేసేసాం. ఆస్తి లేదు, అప్పులు ఎందుకు చేస్తాం? ఇక్కడ ఒక చిన్న ఫార్ములా చెప్తాం. ఒక మనిషి అప్పు చేస్తున్నాడంటే వాడు ఆస్తిలో 20-30% దాటకూడదు. అది 20-30% అప్పు చేస్తేనే మనం కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వడ్డీకి వడ్డీ యాడ్ అయిపోయి అది మీ ఆస్తినే మింగుద్ది. అక్కడ కనీసం ఆస్తి పైన మీరు బతుకుంటారు. అదే అసలు ఆస్తి లేని వాడు అప్పు చేస్తే అది వడ్డీకి వడ్డీ మింగేసి ఇంకెవరిని మింగుతుంది? మిమ్మల్ని మింగుద్ది. అది కనీసం మిమ్మల్ని బతకనియరాళ్ళు. సో ఉత్తమమైన పని ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ శాలరీలో కొంత భాగం, ఎప్పుడు మనం ఫార్ములా చెప్తాం, మీరు మీ డెప్స్ కోసం 30%కి మించి వెచ్చించద్దు అని. మీ 30% ఆఫ్ ద శాలరీ మీ అప్పులు ఉండాలి. అదే మీ ఇంటి ఈఎంఐ, సరే ఇల్లు పక్కన పెట్టండి, కార్ ఈఎంఐ, మొబైల్ ఈఎంఐ, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, ఏ లోన్ అయినా కానివ్వండి, బిజినెస్ లోన్, మీ ఆదాయంలో 30% దాటింది అని అంటే డిసైడ్ అయిపోండి, మీరు రిస్క్లోకి వెళ్ళిపోయినట్టే. అప్పు తీసుకునేటప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామని కట్టేయగలుగుతాం, ఈజీగా అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా సినారియోలో మనం చూసుకున్నప్పుడు మనం అప్పు తెచ్చడం అంత ఈజీ కాదు. అంటే ఆ రోజు చూసుకుందాం అనుకుంటారు, ఆ రోజు చూద్దాంలే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతే అండి, ఆ రోజుకి ఆ రోజు చూసుకుందాం అనుకునే వాళ్ళే. కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అని అంటే సడన్ గా అందరు ఆరోగ్యాలు ఇంట్లో పాడవుతాయి, ఆదాయం రాదు ఇంటికి, అప్పులు ఎక్కడ కడతారండి? అదే కనీసం అది ఒక బ్యాంకో, గవర్నమెంట్ బ్యాంకో అయితే వాడు కనీసం 3 నెలల దాకా మీ ఇంటికి గడపదు. ఒకడు ఎన్బిఎస్సి వాడు అయితే నెక్స్ట్ మంత్ మీ ఇంటి ముందు ఉంటాడు. ఒక్క ఈఎంఐ కట్టకపోతే 10 రోజుల్లో మీ ఇంటి ముందు ఉంటాడు. సో లోన్ తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. నాకు ఆ కేసు తగిలింది ఒకటి, నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మాయి మంచి ఎంప్లాయ్, ఆయన ఆరోగ్యం బాగోలేదు, కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల జాబ్కి బ్రేక్ వచ్చింది, ఇంటికి ఆదాయం ఆగిపోయింది. నేను చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు అంటే మళ్ళీ సెక్యూర్ లోన్ అండి, సెక్యూర్ లోన్ అయినా ఇంటి ముందుకు వచ్చి నుంచి పరువు తీస్తున్నారు. ఇక్కడ ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఏ ఒక ఏజెంట్ కూడా మీ గేటు టచ్ చేసి గేట్ లోపలికి వచ్చే అధికారం లేదు. మీ గేటు దాటి లోపలికి వస్తున్నారంటే వాళ్ళు ట్రెస్ పాసెస్ కింద పరిగణించబడతారు. అది చట్టరీత్యా నేరం, ఎవ్వడు లోపలికి రావడానికి లేదు. మిమ్మల్ని బూతులతో కానీ రోడ్డు మీద నిలబెట్టి మిమ్మల్ని అవమానించే హక్కు కానీ ఎవరికీ లేదు. వీడియో తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి నిర్మోహటంగా. మీరు అప్పు కట్టాలి కానీ అవమానించే హక్కు ఎవరికీ లేదు. మీకుండే ఒకే ఒక మార్గం లీగల్ అప్రోచ్ మాత్రమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ స్తోమతకు మించిన అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పేది, ఈ పిఆర్ కంపారిజన్లో అన్నిటికీ మూలం. దయచేసి ఆ పనులు చేయకండి. ఇంకొంతమంది చేస్తున్నారు, ఏదో స్థలం ఉంది కదా అని చెప్పేసి పర్సనల్ లోన్ తీసుకొని ఇల్లు కడుతున్నారు. వాళ్ళ ఇంటికి ఏదో డాక్యుమెంట్స్ అంతా, ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని సరిగా లేని చోట ఓన్లీ పర్సనల్ లోన్స్ వస్తుంటాయి. ఆ పర్సనల్ లోన్స్ తీసుకొని ఇల్లు కట్టడం వల్ల మీకు వచ్చే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు అద్దెలు వస్తాయి కదా, అద్దెతో క్లియర్ చేద్దాం అని అనుకుంటారు. మనకు హౌసింగ్ లోన్ దాదాపుగా 6 to 8%, 9% ఉంటేనే మనం దాని ఈఎంఐ కట్టడానికి బర్డెన్ గా ఫీల్ అవుతాం. అది 12, 13, 14% ఉంటే మీరు ఈఎంఐ ఎక్కడి నుంచి పే చేస్తారు? ప్రాక్టికల్గా ఏది సాధ్యం కాదు. మనకి ఎలిజిబిలిటీ లేదు అని అంటే మనం అర్హులం కాదు అని అర్థం. అర్హతకు మించిన ప్రయత్నాలు మనం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటాం. అర్హతకు మించిన పనులు చేసి ఇబ్బందులు పడకండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.